హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. తెలుగు సినిమా పరిశ్రమలో ఏ రంగానికి ఆ రంగంలో ప్రత్యేకతలు సాధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాటికి నేటికి తనదైన ముద్ర వేసినటువంటి దిగ్దర్శకులు, దిగ్నటులు, అదే విధంగా సంగీతకారులు, నిర్మాతలు ఎంతో మంది ఉండవచ్చు. కానీ ఈ అందరికీ మించి అటు పత్రికా రంగాలను ఇటు సినిమా రంగంలోనూ నిర్మాతగా తనదైన శైలిలో రాణించిన ఒకే ఒక వ్యక్తి కడప జిల్లా పల్లెటూరు నుంచి చెన్నైకు ప్రయాణమైనటువంటి ఒకే ఒక వ్యక్తి. ఆయనే బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. మనము బి నాగిరెడ్డిగా పిలుచుకునే విజయవాహిని సంస్థ అధినేత. నాగిరెడ్డి, చక్రపాణి అనే లిస్టు వస్తూ ఉంటుంది కదా మన పేర్లు. ఆ రెండింటిలో మొదటి పేరు తెలుగు సినిమా నిర్మాత. ఆయన పేరుకు తెలుగు సినిమా నిర్మాత అంటాం, కానీ ఏ భాషలో నిర్మాత కాదు ఆయన, ఏ భాషలో పత్రికాధిపతి కాదు ఆయన, ఏ భాషలో నిర్మాణం చేయలేదు. కాబట్టి ఆయన ఒక భారతీయ నిర్మాత అని చెప్పుకోవచ్చు. మనం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించినటువంటి ఆ బి నాగిరెడ్డి గారి సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే, ఒక వ్యక్తి ఈ పరిశ్రమలో కావచ్చు, ఏ పరిశ్రమలో కావచ్చు, ఇన్ని రంగాలలో రాణిస్తాడనే ఆశ్చర్యం వేసేటువంటి అన్ని విషయాలు ఆయన గురించి మనం తెలుసుకుంటూ ఉంటే తెలుసుకోవచ్చు. డాక్టర్ తంగెళ్ల శ్రీదేవిరెడ్డి గారు తన కథనంలో ఆయన గురించి సవివరంగా సుదీర్ఘంగా వివరించారు. మనకున్న పరిధిలో మన ఛానల్లో అందులోని కొద్ది భాగాన్ని తీసుకొని వీడియో కథనం చేస్తున్నాము. మరి ఆ బొమ్మిరెడ్డి నాగిరెడ్డి బి నాగిరెడ్డిగా విజయ సంస్థ అధినేతగా మారిన క్రమాన్ని మనము ఈ వీడియోలో చూద్దాం. సమర్థత, సంపూర్ణత, సహృదయత కలగలిసిన కార్యశీలి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి అనే బిఎన్ రెడ్డి. ఇక ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందుల దగ్గర ఎద్దులయ్య గారి కొత్తపల్లి వాస్తవ్యులు. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎరుకలమ్మ దంపతులు వీరి తల్లిదండ్రులు. అమ్మమ్మ గారి గ్రామమైన కడప జిల్లా కొండాపురం మండలానికి చెందిన పొట్టిపాడులో డిసెంబర్ 2, 1912 నాగిరెడ్డి జన్మించాడు. వీరిది భూస్వామ్య వ్యవసాయ కుటుంబం. అయినప్పటికీ తండ్రి వ్యాపార రంగంలో ఉండేవాడు. వీళ్ళు మొత్తం 4 సోదరులు. పెద్దవాడు బిఎన్ రెడ్డిగా సుపరిచితులైన నరసింహారెడ్డి, తర్వాత నాగిరెడ్డి, బిఎన్ కొండారెడ్డి, రామలింగారెడ్డి. వీరి అన్న బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి సైతం తెలుగు సినిమా నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. వీరి తండ్రి నరసింహారెడ్డి మొదట ర్యాలిస్ కంపెనీలకు వేరుశనగ వ్యాపారం చేసేవాడు. వ్యాపారం విస్తరించి రంగూన్కు ఉల్లిగడ్డలు, మిర్చి వంటి వాణిజ్య పంటలు ఎగుమతి చేసే స్థాయికి పెరిగింది. ఈ క్రమంలోనే వారి కుటుంబం మద్రాసుకు మకాం మార్చింది. ఎద్దులయ్య గారి కొత్తపల్లి వీధి బడిలో రామాయణము, మహాభారతము, భాగవతము, పురాణ గ్రంథాలను బోధించేవాళ్ళు నాగిరెడ్డి. నాగిరెడ్డి ఈ గ్రంథాల్లోని పద్యాలను బాగా వంట పట్టించుకున్నాడు. కుటుంబం మద్రాసుకు మకాం మార్చిన తర్వాత అక్కడే పాఠశాల విద్య అభ్యసించాడు. పాఠశాల విద్యలో ఉన్నప్పుడే వ్యాపార బాధ్యతల్ని స్వీకరించాల్సి వచ్చింది. వ్యాపార నిమిత్తం బర్మా దేశం వెళ్ళాడు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో 1941లో సరుకులు తీసుకువెళ్తున్న ఓడ బాంబు దాడిలో ధ్వంసం అయ్యింది. వ్యాపారంలో పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది. వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతో తిరిగి సొంత ప్రాంతానికి వచ్చాడు. స్వాతంత్ర ఉద్యమంలో పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే విద్యార్థిగా పాల్గొన్నాడు. తర్వాత బర్మా దేశం వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో భాగమైన ఖాదీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితమైన గ్రామాల్లో ఖాదీ కేంద్రాలు నెలకొల్పాడు. ఖాదీ కేంద్రాలు ఎందరో ప్రజలకు ఉపాధి ఇచ్చాయి. నాగిరెడ్డి తన తమ్ముడైన బిఎన్ కొండారెడ్డి పేరు మీద బిఎన్కే ప్రచురణ సంస్థ ప్రారంభించాడు. వ్యాపారంలో భాగంగానే ఈ సంస్థను ప్రారంభించాడు. ఇక ఆంధ్రజ్యోతి, ఈ పేరు ఈ రోజు మనందరికీ కరతలామలకం, కానీ మొదట్లో ఆ పేరు అప్పట్లో చాలా గొప్పగా ఒక వెలుగులాగానే కనిపించింది. 1945లో బిఎన్కే ప్రచురణ సంస్థ నుండి ఆంధ్రజ్యోతి పేరుతో సామాజిక రాజకీయ పత్రికను ప్రారంభించాడు. ఆంధ్రజ్యోతి పత్రిక నిర్వహిస్తున్న సమయంలోనే చక్రపాణి అనే నామాంతరం ఉన్న బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు ఆలూరి వెంకట సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడి పిల్లల కోసం ఒక పత్రిక స్థాపించాలనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఆయన ఎవరో మీకు బి నాగిరెడ్డి ఎంత ప్రచురణమో ఆయనతో పాటు అంతే స్థాయి పేరు కలిగినటువంటి వాడు, ఇంకా ఎక్కువ ఆకర్షణ కలిగినటువంటి పేరు చక్రపాణి. చందమామ పత్రిక ఆయన యొక్క మానసిక పుత్రికే. ఈ సంస్థ నుండి చక్రపాణితో కలిసి 1947 జూలైలో చందమామ పేరుతో పిల్లల మాసపత్రికను మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభించాడు. తర్వాత హిందీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, సంస్కృతము, పంజాబీ వంటి మొత్తం 13 సాధారణ భారతీయ భాషల్లో
పత్రిక వెలువడింది. భారతీయ గిరిజన భాష పంతాలీలో కూడా 2004 నుండి చందమామ పేరుతో చందో మామో పేరుతో చందమామ వెలువడటం ఒక చరిత్ర. ఇంగ్లీషు, సింధీ, సింహళ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లోనూ అట్లాగే ఇంగ్లీషు బ్రెయిలీ లిపిలోను 1980-98 మధ్య కాలంలో ఆ పత్రిక నడవడం ఒక గొప్ప పరిణామం. 2004లో బ్రెయిలీ లిపిలో పత్రిక పునఃప్రారంభం అయింది. మళ్ళీ 6000 సర్క్యులేషన్తో మొదలైన చందమామ 1998లో ఆగిపోయే నాటికి వాటికి 2 లక్షల సర్క్యులేషన్కు పెరిగింది. తర్వాత పత్రిక మళ్లీ ప్రారంభించబడింది. చక్రపాణి గారు 47 నుండి 75 వరకు చంద్రమామ సంపాదకుడిగా కొనసాగాడు. తర్వాత నాగిరెడ్డి కొడుకు వెంకటరామరెడ్డి కొన్నాళ్లు చందమామ పత్రిక నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. తర్వాత నాగిరెడ్డి రెండవ కుమారుడు విశ్వనాథరెడ్డి చందమామ బాధ్యతలు తీసుకున్నాడు. ఒక్కటేనా? బిఎన్కే ప్రచురణ సంస్థ నుండి సినిమా విశేషాల కోసం విజయ్ చిత్ర వారపత్రిక, మహిళల కోసం వనితా మాసపత్రిక, పిల్లల కోసం మరో ప్రయత్నంగా ఆంగ్లంలో జూనియర్ క్వెస్ట్, స్మూత్ నిక్కు పత్రికలు, భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రచారం చేసేందుకు ద హెరిటేజ్ ఆంగ్ల మాసపత్రిక, పత్రికలన్నీ కొంతకాలం వెలువడి తర్వాత ఆగిపోయాయి. ఇక ఒక్కసారిగా అన్నాళ్ళు ఆ మద్రాసులో ఉన్నప్పటికీ ఆయన చూడని రంగం ఏదైనా ఉందంటే అది సినిమా. చివరికి అదే ఆయనకి ఏకైక ఉపాధి అయింది. చివరి వరకు ఆయనకు ఒక ట్రేడ్ మార్క్ అయింది. ఆ సినిమా రంగంలో ఆయన సాధించిన విజయాలు తలుచుకుంటే మనం ఊహించలేని ఆశ్చర్యానికి గురవుతాము. విజయవాహిని స్టూడియో మొట్టమొదట ఆయన పెట్టింది. నాగిరెడ్డి తన అన్నగారైన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి మద్రాసులోని వడపల్లిలో స్థాపించిన వాహిని సంస్థలో భాగస్వామిగా చేరి 1949లో వాహిని స్టూడియోని కొనుగోలు చేశాడు. తన కూతురు జయలక్ష్మి పేరు కలిసి వచ్చేలా విజయ వాహిని స్టూడియోగా పేరు మార్పు చేశాడు. జయలక్ష్మి పుట్టాక ఇంట్లో బావిలో తీయటి నీళ్లు పడ్డాయట. అందుకే జయ పేరు కలిసి వచ్చేలా తమ సంస్థ పేరు పెట్టుకోవడం జరిగింది. చక్రపాణితో కలిసి విజయవాహిని స్టూడియో ద్వారా నాగిరెడ్డి తన సినిమా యాత్రను ప్రారంభించాడు. అర్జునుడి రథం మీద రెపరెపలాడే పతాకమే విజయ సంస్థ చిహ్నంగా చిన్న పిల్లవాడు చూసినా గుర్తుపట్టగలిగినటువంటి ఐడెంటిటీ కలిగినటువంటి చిహ్నము విజయవాహిని వారి చిహ్నము. 1950లో విజయ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభం అయ్యింది. విజయవాహిని సంస్థ ద్వారా తెలుగు, తమిళము, కన్నడము, మలయాళము, హిందీ భాషల్లో దాదాపు 50 సినిమాలు నిర్మించడం జరిగింది. ఇక విజయవారి తెలుగు సినిమాలు మాత్రం మనం తలుచుకుంటే అదొక చరిత్ర, అదొక స్వర్ణయుగం. 1950లో నిర్మించిన షావుకారు వీరి తొలి చిత్రం. ఈ చిత్రం ద్వారా పరిచయమైన జానకి తన జీవితకాలం మొత్తం షావుకారి జానకిగానే గుర్తింపు పొందింది. ఈ చిత్ర దర్శకుడు ఎల్వి ప్రసాద్. 51లో నిర్మించిన పాతాళ భైరవి సినిమాలో సావిత్రి ఒక చిన్న పాత్రలో నటించింది. చిత్ర దర్శకుడు కదిరి వెంకటరెడ్డి 1952లో నిర్మించిన పెళ్లి చేసి చూడు సావిత్రి సినీ జీవితానికి ఒక మలుపు అని చెప్పుకోవచ్చు. చిత్ర దర్శకుడు ఎల్వి ప్రసాద్. 1954లో చంద్రహారం సినిమా కమలాకర కామేశ్వరరావు గారికి తొలిసారిగా దర్శకత్వ అవకాశం ఈ సినిమాతో నాగిరెడ్డి అందించారు. 1955లో నిర్మించిన మిస్సమ్మ చిత్రం ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి తదితర నటీనటులకు గొప్ప గుర్తింపును తెచ్చింది. చిత్ర దర్శకుడు ఎల్వి ప్రసాద్ 1957లో నిర్మించిన మాయాబజార్ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక గొప్ప కళాఖండంగా మిగిలిపోయింది. ఈ చిత్రంలో నటించిన ప్రతి నటీ నటుడు చలనచిత్ర రంగంలో ఎదురు లేకుండా నిలదొక్కున్నారు. చిత్ర దర్శకుడు కదిరి వెంకటరెడ్డి 59లో నిర్మించిన అప్పు చేసి పప్పుకూడు చిత్రం హాస్యరసంతో అందరినీ నవ్వించింది. చిత్ర దర్శకుడు ఎల్వి ప్రసాద్. 1961లో జగదేక వీరుని కథ సినిమా నిర్మించబడింది. చిత్ర దర్శకత్వం కదిరి వెంకటరెడ్డి. ఈ కదిరి వెంకటరెడ్డి అంటున్నాం, ఆయన ఎవరో కాదు, కేవీ రెడ్డి. 1962లో గుండమ్మ కథ సినిమా నిర్మించబడింది. దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు. ఈయన పౌరాణిక చిత్రాలు తీయడంలో దిట్టైనప్పటికీ సాంఘిక చిత్రంగా గుండమ్మ కథను రికార్డులు బ్రేక్ చేసే గొప్ప చిత్రంగా మలిచాడు. 1965లో సిఐడి సినిమా నిర్మించబడింది. చిత్ర దర్శకత్వం తాపీ చాణిక్య. 65లో సత్య హరిశ్చంద్ర. కేవీ రెడ్డి దర్శకుడు. 73లో గంగా మంగ. వి రామచంద్రరావు దర్శకుడు. 76లో రాజేశ్వరి విలాసీ కాఫీ క్లబ్ సినిమా బాపు దర్శకత్వంలో నిర్మించబడింది. ఎన్టీఆర్, ఎస్వి రంగారావు, సావిత్రి, సూర్యకాంతం, పద్మనాభం వంటి సినీ దిగ్గజాలను తెలుగు సినీ రంగంలో బలంగా నిలదొక్కుకోవడానికి నాగిరెడ్డి సినిమాలు ఎంతో దోహదపడ్డాయి. ఇలా ఆయన సినిమాలు మొత్తం తెలుగు సినిమా చరిత్రగా మిగిలిపోయినటువంటి గొప్ప సినిమాలు తీసినటువంటి బి నాగిరెడ్డి చక్రపాణి తోడు లేకపోతే ఆయన లేరంటారు కానీ
నిజానికి ఆయన మొదటి నుంచి వ్యాపార దృక్పథంలో అందివేసిన చేయి కాబట్టి ఆయన్ని వదలకుండా చక్రపాణి పట్టుకుని ముందుకు నడిచారు కాబట్టి తెలుగు సినిమా చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించారు. ఆ ఇద్దరూ కలిసి విజయవాహిని సంస్థ పేరుతో తమిళమైన, కన్నడమైన, హిందీ అయినా అన్ని భాషల్లో సినిమాలు తీసి దాదాపు విజయవాహిని సంస్థ అంటే చెన్నైలో ఉండే తలమానికమైనటువంటి స్టూడియో అని, ఎవరైనా అక్కడికి పోతే వారి యొక్క కెరీర్ మొత్తం గోల్డెన్ లెగ్ గా మారిపోతుందనే ప్రతీతి పొందినటువంటి ఆ గొప్ప సంస్థను నిర్మించినటువంటి విజయ నాగిరెడ్డి గారు గొప్ప నిర్మాత. సో ఫ్రెండ్స్, విజయ సంస్థ అధినేత గురించి నేను ఇచ్చిన సమాచారం మీ అందరికీ నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.